దివ్య ప్రియతమని కృపా విశేషం వలన స్టే విత్ గాడ్ అనే పద్యకావ్యాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ అనే ఆస్ట్రేలియన్ కవి అది వ్రాసినటువంటిది. నిన్నటి రోజున మనం చివరి పద్యంలో ఏం చదువుకున్నాం ఒకసారి గుర్తు చేసుకుని ఈరోజు విషయంలోకి వెళదాం. మొత్తం జ్ఞానం అంతా ఒకే భాషలో దొరకదేమో అని ఎంచి అనేక భాషల్లో ప్రావీణ్యతను సంపాదించాడు ఒకడు. అతని పేరు ఎజ్రా పౌండ్. మరొకడు బొల్లా షా అనేవాడు. ఒకే ఒక అక్షరం కోసం 20 సంవత్సరాలు కఠోరమైనటువంటి సాధన చేసి అతను ఆ ఒక అక్షరం ద్వారానే అతను అనుకున్నది సాధించగలిగాడు. అక్కడ మనం నిన్న చదువుకున్నాం. ఇది ఈరోజు. బికాజ్ మిస్టర్ పౌండ్, యూ డు నాట్ నీడ్ 10 లాంగ్వేజెస్ టు సే ఇట్. సత్యాన్ని చెప్పడానికి 10 భాషలు అవసరం లేదు కదా మిస్టర్ పౌండ్. ఎనీ వన్ babble tongue will do so, as one has thoroughly learned that word turning, and has turned, repented, and is facing in the direction and has said, give me a word by which I may know words. ఒకడు అంతర్ముఖమవ్వడం అనే ఒక్క పదాన్ని పూర్తిగా నేర్చుకున్నప్పుడు, అలాగే పశ్చాత్తాపపడ్డం ఎలాగో నేర్చుకున్నప్పుడు, సరైన దిశగా అడుగులు వేస్తున్నప్పుడు, ఏ పదాన్ని నేర్చుకుంటే అన్ని పదాల అర్థం చేసుకున్నట్టే అవుతుందో ఆ పదాన్ని ఇమ్మని ప్రార్థించినప్పుడు మాటలు పలుకగల ఏ నాలుకైనా సరిపోతుంది కదా. అంటే ఫ్రాన్సిస్ చెప్తున్నాడు, ఎందుకా పాండిత్యం అని. దిస్ ఈజ్ ద వెరీ అండ్ ఎంటైర్లీ బోన్స్ అండ్ సోల్ ఆఫ్ ద మ్యాటర్ ఆఫ్ పోయిట్రీ, ద టర్నింగ్ అండ్ అన్లర్నింగ్ అండ్ రిటర్నింగ్. అసలు పద్యానికి ఆత్మ ఇదే కదా, అనగా అంతర్ముఖం అవ్వడం. ఒక గొప్ప పద్యం రాయాలంటే ఎలా ఉండాలంటే వాడు అంతర్ముఖమై రాయాలంట. అలాగే పాండిత్యాన్ని వదిలించుకుని రాయాలంట. అంటే సంస్కారాలను వదిలించుకొని తిరిగి ఆదిమూల స్థితిని చేరడం, అది కథా వస్తువుగా ఉండాలంట పద్యానికి. అండ్ ద మైండ్ చీర్ఫుల్ అండ్ హై హోప్డ్ అండ్ ఓపెన్ డ్వెల్లింగ్ అపాన్ హార్ట్స్ టోన్ which is the voice of the word in a man, which was how Valmiki received the Ramayana. And Homer said, tell me, O Virgin of God, thou pure brightness, tell me the words of my speaking, for of ourselves we hear only rumors and know nothing. And thus every poet who is an answer to his own prayer. పద్యం అనగా ఇక్కడ డెఫినేషన్ ఇస్తున్నాడండి ఫ్రాన్సిస్. మానవునిలో పదము యొక్క గొంతే అయిన హృదయస్వరం మీద నివసిస్తూ ఉల్లాసవంతంగా అత్యున్నతమైన ఆశలతో తెరచి ఉంచిన జీవితాన్ని గడిపే మనసు యొక్క ఆలాపన. ఇదటండి పద్యం అంటే డెఫినేషన్. అంటే అంత ఉల్లాసము, అత్యున్నతమైన ఆశలతో కూడినది, హృదయ స్వరం మీద నివసించేది అయినటువంటి ఆ మనస్సు చేసే ఆలాపనయే పద్యం. వాల్మీకి అంతరంగంలో రామాయణం ఈ విధంగానే ఆవిష్కరింపబడింది. అలాగే హోమర్ కూడా ఇంచుమించు రామాయణం ఎలాగైతే వాల్మీకి రాశాడో అదే విధంగా రాశాటండి. ఓ భగవంతుని కన్య, స్వచ్ఛమైన ప్రకాశమా, నాకు చెప్పు, ఏ మాటలు పలకాలో చెప్పు అంటే ఆవిడ ఆ స్ఫూర్తినిస్తేనే ఇతను రాశాటండి హోమర్. మేమైతే కేవలం వదంతులు మాత్రమే వింటూ బ్రతికాం, అంచేత మాకేమీ తెలియదు. అంటే మనకు అనుభవం లేదని చెప్తున్నాడు ఫ్రాన్సిస్. ఏ రకమైన అనుభవం లేకుండానే మనం ఇలా మాటలు చెప్పుకొని కాలక్షేపం చేస్తున్నాం. తన ప్రార్థనకు సమాధానమే తన కవిత్వం అయిన ఏ కవి పరిస్థితి అయినా ఇంతే. అంటే అనుభవం నుంచి, ఆ ప్రేరణ నుంచి రాస్తాడు. అండ్ తుకారాం, ఆఫ్టర్ హీ వాజ్ స్కూల్డ్ ఇన్ డైలీ కన్వర్సేషన్ విత్ కృష్ణ, స్టార్ట్స్ రైటింగ్ వెర్సెస్ ఎట్ కృష్ణాస్ బిహెస్ట్, ఫర్ గాడ్ లవ్స్ పోయిట్స్ హూ కెన్ రైట్లీ సింగ్ హిస్ ప్రైసెస్. తుకారాంకు కృష్ణుడితో ప్రతినిత్యం సంభాషణ చేయడం అలవాటైన తర్వాత కృష్ణుని ప్రోద్బలం మీదే పద్యాలు రాయడం ప్రారంభించాడు. ఆయనకి ఎందుకయ్యా ప్రోద్బలం అంటే ఫ్రాన్సిస్ చెప్తున్నాడు. ఎందుకంటే తనను ఎవరైతే సరైన రీతిలో స్తుతించగలరో ఆ కవులంటే భగవంతుడికి ఎంతో ప్రేమట. బాబా కూడా ఈ స్టే విత్ గాడ్ గ్రంథం ప్రారంభోత్సవం నాడు చెప్పారు, ఇంత పర్ఫెక్ట్గా
ఒక మానవుడు రాయలేడు. అంచేత నేనే ఫ్రాన్సిస్ హృదయంలో దూరి దీనిని ఒక పరిపూర్ణమైన కావ్యంగా నేను తీర్చిదిద్దాను అని బాబా చెప్పడం జరిగింది. అంచేత ఆయనే ఆ ప్రేరణను ఇస్తూ ఉంటాడట. ఏ పోయిట్ ఈజ్ ఎ స్విఫ్ట్ యారో ఆఫ్ లైట్ ఇన్ ద డార్క్నెస్ అట్ ఫ్యాట్ నెక్ సపోర్టింగ్ పిన్ హెడెడ్ థింకింగ్ unless your neck becomes as thin as a hair, an ideal, glorious one, being of progress of production lines and bitumen, boiled with a sweat of breath, which should be savored sacrifice to God. అసలు ప్రపంచంలోనే ఆర్టిస్టులు అందరూ తెలుసుకోవాల్సిన విషయాల్ని చెప్తున్నాడండి ఫ్రాన్సిస్. ఒక బాబా లవర్స్కే కాదండి, ఒక ఆదర్శవంతమైన కవి ఎలాంటి లక్షణాలను కలిగి ఉండాలో ఇక్కడ ఫ్రాన్సిస్ వివరిస్తూ ఉన్నాడు. కవి అంటే ఎవరు? చీకటిలో నివసించి మూర్ఖపు ఆలోచనలను సమర్థించే పొగరుబోతు వైపుకు గురిపెట్టిన దూసుకుపోయే ఒక ప్రకాశవంతమైన బాణమట. చీకటిలో నివసిస్తూ ఉండేటువంటి ఆ మూర్ఖపు ఆలోచనలను సమర్థించే పొగరుబోతు మేరకు గురిపట్టబడిన వేగంగా దూసుకుపోయి ఒక తేజోవంతమైన బాణం. ప్రపంచం దృష్టిలో కవి సోమరిగా కనిపిస్తాడు. మిగిలిన వాళ్ళందరూ బిజీగా ఎవడి పని అటు చేసుకుంటే వీడు మూల కూర్చొని రాసుకుంటూ ఉంటాడు, ఏం పని చేయలేవాడు అనుకుంటూ ఉంటుంది ప్రపంచం. అయినా సరే అతడు కీర్తిని సంపాదిస్తాడు, అంటే ప్రశంసలను అందుకుంటాడు. ఒక విధంగా ప్రాపంచిక అభివృద్ధికి కవిని ఒక శాపంగా పరిగణిస్తారు కూడా. ఉదాహరణకి ఔరంగజేబు ఏం చేసేవాడు? కళాకారులందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టమన్నాడు. తిని లేకుండా ప్రజలు ఇంత కష్టపడిపోతూ ఉంటే వీడు వీణ వాయిస్తూ కూర్చుంటే ఎలాగూ, శిల్పాలు చెక్కుంటూ కూర్చుంటే ఎలాగూ, తిండి ఎవడి తిండి వాడు సంపాదించవలసింది, వాడిని జైల్లో పెట్టేయండి అనేవాడు. అంచేత ప్రపంచం ఈ కళని అలా చూస్తుందట. అయితే భగవంతుడికి రుచికరమైన నైవేద్యంగా అంకితం చెయ్యడానికి గాను తన ఊపిరి యొక్క శ్రమతో మరిగించబడిన తారు వంటి వాడు కవి. అంటే తారు అంటే ఏమిటంటే ప్రజలందరూ నడవడానికి గాను రహదారికి మలచడానికి ఉపయోగించే తారట. చూడండి, తన ఊపిరిని ఒక స్టవ్గా చేసి తనను తాను మరిగించి తను ఒక ద్రవంగా అయిపోయి ప్రజలందరికీ సౌకర్యవంతంగా నడవడానికి రహదారిని వేసేటువంటి వాడు కవి. I labor my point. Certainly, labors are little hammers, and hammers hand are jack. It is only way of breaking stone. Now that Baba won't do it with a single word. But if we had already lost our ears in fine poetry and our eyes in love glancing, we would have some accommodation for Baba's word of breaking. నేను చెప్పదలుచుకున్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటాను నేను. ఎందుకని ఒక శిల్పం చెక్కేటప్పుడు సుత్తి శానం చేతితో పట్టుకొని చిన్న 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 దెబ్బలేస్తూ అలాగూ మలుస్తాడట శిల్పకారుడు. అంతేగాని ఒకసారి కొడితే రాయి ఎరిగిపోతుంది అది. అలాగే బాబా కూడా గాడ్ స్పీక్స్ని అదే స్టైల్లో ఆయన చెప్పారు. కొంచెం 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 చెప్పారు, మళ్ళీ నెక్స్ట్ లైన్లో మళ్ళీ రిపీట్ చేస్తారు, మళ్ళీ ఇంకో చాప్టర్లో మళ్ళీ రిపీట్ చేస్తారు. అంటే చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా చెప్తారనమాట. అదే స్టైల్ ఇక్కడ ఫ్రాన్సిస్ చెప్తున్నాడు. నేను చెప్పదలుచుకున్న విషయాన్ని మీరు విసుక్కున్నా సరే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను. ఇలా చెప్పడం అనేది ఒక విధంగా సుత్తి కొట్టడం అంటారు. అది చేత్తో వాడేది అయినా లేక యంత్రంతో సాయం చేసిన ఏదైనా సరే మొత్తానికి సుత్తి కొట్టడమేనే అంటారు దాన్ని. బహుశా రాతిని పగలగొట్టడానికి ఇది ఒక్కటే మార్గమేమో, రాయి లాంటి వస్తువుని పగలగొట్టాలంటే ఇదే వాడాలేమో. అంచేత మానవుడి ఆ మనస్సు రాయిలాగా అయిపోయింది కాబట్టి అటువంటి శైలినే ఉపయోగించాలి. దీని అర్థం బాబా ఒక్క మాటతోనే ఆ పనిని సాధించలేరు అని కాదు సుమ. అయితే శ్రేష్టమైన పద్యాన్ని వినడం ద్వారా మనం ఇప్పటికే చెవులను పోగొట్టుకుని ఉన్నట్లయితే, అంటే మరి దేనిని విని ఆనందించలేని స్థితిని చేరుకున్నట్లయితే, ఒక శ్రేష్టమైన పద్యం విని ఇక దేనిని వినలేని స్థితికి మనం చేరిపోయి ఉంటే, ఒక్క బాబా గురించి తప్ప ఇంక నేనే వినండి నాకు చెప్పకండి అనే స్థితి చేరిపోతే, లేక ప్రేమమూర్తిని తదేకంగా చూస్తూ ఉండడం ద్వారా మన కళ్ళను మనం పోగొట్టుకుని ఉన్నట్టయితే, అంటే మరి దేనిని చూసి ఆనందించలేని స్థితిని చేరుకున్నట్లయితే
అప్పుడు ఏమవుతుందట, బాబా మౌన విరమణ చేసినప్పుడు ఆయన ఉచ్చరించబోయే పదాన్ని వినడానికి ఎంతో కొంత అర్హత మనకు లభిస్తుందేమో. అంటే ఆయన మౌన విరమణ చేసినప్పుడు ఎవడు వినగలడయ్యా అంటే అది చెప్తున్నాడు, మనం ఇలా ఉంటే వినగలము. బట్ దిస్ ఈస్ నాట్ ఏ డినయల్ ఆఫ్ లెర్నింగ్. అంటే నేను జ్ఞానాన్ని తిరస్కరించేస్తున్నాను అనుకోకండి సుమ. ఎ మ్యాన్ ఆఫ్ లెర్నింగ్ అండ్ హూజ్ హార్ట్ ఈజ్ ఓపెన్ can bring others to his own station. Whereas a man of heart alone enjoys the sight of God, but helps no one. But a man of learning, the gate of whose heart is shut, so that God has not come into it and reshapen it, and well pleased taken his seat there, and receives the man's love, a man in whom the vivifying breath of a Jesus or Tilopa has not moved, is a designer in wind-blown sand, a winnower of straw chaff. బాబా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళినప్పుడు, బహుశా రెండవ పర్యటన, 2 సార్లు వెళ్ళారండి ఆయన జీవితంలో. రెండవసారి ఫ్రాన్సిస్, బిల్లీ పేజ్ వీళ్ళంతా కూర్చుని ఉండగా బాబా ఒక ఆధ్యాత్మిక రహస్యాన్ని వివరించి చెప్పారు. మనందరం కూడా శ్రద్ధగా తెలుసుకోవలసిన విషయం అది. అదే ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా ఈ పద్యంలో ఫ్రాన్సిస్ రాశాడు. అదేంటంటే, ఫ్రాన్సిస్ కేసు చూపెడుతూ బాబా అన్నారు, వీడికి ఏం బుర్రలేదనుకోండి, వాడికి ఏం తెలియదు, కానీ నన్ను ప్రేమించడం ఒక్కటే తెలుసు వాడికి, ఇంకేం తెలియదు. మరొక వ్యక్తి అటు చూపించారు, వాడున్నాడు, వాడు మొత్తం గాడ్ స్పీక్ డిస్కోర్సెస్ ఈ జ్ఞానం అంతా ఔపోసన పట్టేశాడు, కానీ 1 గ్రాము కూడా నా మీద ప్రేమ లేదు వాడికి. కానీ ఇంకొకడు ఉన్నాడు, వాడికి ప్రేమ ఉంది, జ్ఞానము ఉంది. ఈ ముగ్గురులో ఎవరు ఉపయోగపడతారు నాకు అని బాబా చెప్తూ ఇలా అన్నారు, ఎవరికైతే ఉట్టి ప్రేమే ఉందో వాడికి వాడు తప్పకుండా ఉపయోగపడతాడు, కానీ పక్కవాడికి వాడు ఎలాంటి సాయం చేయలేడు. కేవలం ప్రేమికుడైతే ఒక వ్యక్తి తనకు తాను సహాయం చేసుకోగలడు, ఆ ప్రేమ తప్పకుండా వాడిని గమ్యం చేరుస్తుంది. కానీ పక్కవాడికి బాబా కనెక్షన్ని పంచడానికి అతనికి ఉన్న ఒక్క ప్రేమ సరిపోదు. అలాగే ఒక మహాజ్ఞాని ఉన్నాడు, ప్రేమ లేదు, వాడు ఎవరికి ఉపయోగపడ్డు? ప్రపంచానికి ఉపయోగపడ్డు, వాడికి వాడు ఉపయోగపడ్డు. టేప్ రికార్డర్ ఎంతో, వాడు అంతే అన్నారు బాబు. టేప్ రికార్డర్ ఎన్నిసార్లు వేసినా గాడ్ స్పీక్ చెప్పేస్తుంది, ఎన్నిసార్లు వేసినా మెహర్ చాలీసే పడుతుంది. అది ఏమన్నా ఒక చిన్న నూలు పోగైనా ముందుకెళ్తుంది అని వెళ్ళదు, అంతే అన్నారు బాబా. ఎవరికైతే గుండెల్లో ప్రేమ, మనసులో ఆ దృఢ విశ్వాసాన్ని వివరించి చెప్పగలిగినటువంటి మేధోపరమైన నేర్పు ఉందో వాడే నా పని చెయ్యగలడు అన్నారు బాబా. దానినే ఇంటలెక్చువల్ కన్విక్షన్ అని బాబా వాడారు. అది ఈ పద్యం ద్వారా చెబుతూ ఉన్నాడు. తన హృదయాన్ని తెరచి ఉంచిన ఒక పండితుడు అంటే ప్రేమ, జ్ఞానము ఈ 2 ఉన్నవాడనమాట. హృదయము తెరుచుకుని ఉంది, పైపిచ్చు అతను పండితుడు కూడా, 2 ఉన్నాయి. తాను ఎక్కడ నిలబడి ఉన్నాడో అక్కడికి ఇతరులను తప్పక తీసుకురాగలడు, అంటే మిగిలిన వాళ్ళని కూడా అక్కడ దాకా తీసుకొచ్చే సహాయం చేయగలడు. అలా కాకుండా కేవలం తెరచి ఉంచిన హృదయం మాత్రమే గల మానవుడు, అంటే ప్రేమ మాత్రమే ఉండి పాండిత్యం ఏమాత్రం లేనివాడు, అతడు భగవద్ దర్శనాన్ని తానొక్కడే ఆస్వాదించగలడు, కానీ ఇతరులకు ఆ విషయంలో ఎలాంటి సహాయము చేయలేడు. అయితే పాండిత్యము కలిగి ఉన్నప్పటికీ ఎవరి హృదయం యొక్క ద్వారాలు మూసుకుపోయి ఉంటాయో, కాబట్టి భగవంతుడు ప్రవేశించలేడో, ఆ హృదయాన్ని తీర్చిదిద్దలేదో, ఆ మానవుని ప్రేమను స్వీకరించడానికి ఆ హృదయంలో భగవంతుడు ఆసీనుడు కాలేదో, అది ఏమి లాభం లేదంటున్నాడు. ఎందుకట, ఆ హృదయంలో జీసస్ యొక్క కానీ తిలోపా యొక్క కానీ ఆ జీవం పోసే ఊపిరి కదలాడదట. అది ఏం ఉపయోగం? అది ఉదాహరణ చెప్తున్నాడు. ఒక పెద్ద ఆర్టిస్ట్ తీవ్రమైన తుఫానుగా వీస్తూ ఉండగా ఇసుకలో బొమ్మలు ఇస్తూ ఉన్నట్ట. ఇలా బొమ్మ గీతకి ఇస్తున్నాడు, ఆ గాలి వచ్చి ఆ ఇసుకను మూసేస్తుంది. ఏం ఉపయోగం? ఎప్పటికైనా పూర్తి చేస్తాడే వాడు. అతడు క్షణభంగురమైన విషయాలను యథార్థమైనవిగా ప్రస్తావిస్తాడు, సత్యమైన విషయాలను అసత్యమైనవిగా ప్రస్తావిస్తాడు. చూడండి, మనం టీవీల్లో ఒక తంపుడు
ఉపన్యాసాలు మనం వింటూ ఉంటాం. వాళ్ళు కర్మకాండని చాలా గొప్పగా, ఇప్పుడు గంట ప్రోగ్రాంలో 50 నిమిషాలు అది చెప్తాడు వాడు. అసలు భగవంతుడి గురించిన విషయాన్ని 2-3 మాటల్లో తేల్చేస్తాడు. అది ఏదో అప్రధానమైన వస్తువులాగా. అంచేత వాళ్ళు యథార్థమైన విషయాలను, అణభంగురమైన విషయాలను యథార్థంగా చెబుతాడు. సత్యమైన విషయాలను అప్రస్తుతము, అసత్యమైనవిగా ప్రస్తావిస్తాడు. ఆ విధంగా అతడు సంస్కృతికి వినాశనాన్ని తెచ్చిపెడతారు వాళ్ళంతా. అందమైన కళకు నమ్మక ద్రోహం చేస్తారు వాళ్ళు. ఇటువంటి ఊకదంపుడు ఉపన్యాసకుడు యువమేధస్సులు అనే లేత మొక్కల మీద వడగళ్ళ వానల తన సొల్లు కురిపిస్తాడు అంతే. అంటే వీళ్ళంతా ఈ కేవలం పండితులు, లోపల ప్రేమ లేనివాడు మనస్సులను రంజింప చేయడానికి ఉపయోగపడతారు. అంతే, తప్పట్లు కొట్టించుకుంటారట వాడు. అంతేగాని నిజానికి ఏ రకమైనటువంటి సహాయాన్ని చెయ్యలేరు. ఆన్ వన్ హ్యాండ్ ద మ్యాన్ అన్స్పీకబుల్లీ గ్లోరియస్, and on the other, the women unnameably beautiful. Sometimes a disciple said, when I repeat the name, I feel the qualities of the moon. I become the moon and experience bliss. Sometimes when I repeat the name, I feel the qualities of the sun. I become the sun and overpowered, fall senseless to the ground. ఒక పక్క వర్ణించనలవి గాని వైభవోపేతమైన పురుషుడు, మరొక ప్రక్క అపూర్వమైన సౌందర్యంతో అలరారే ఒక స్త్రీమూర్తి. ఈ రెండు పార్శ్వాలు నా ప్రభువులో కనిపిస్తాయి. అందుకే బాబా అంటారు, ఐ బోత్ మదర్ అండ్ ఫాదర్ ఇన్ వన్ డ్యూరింగ్ దిస్ ప్రెజెంట్ అవతార్హుడ్ అన్నారు బాబా. అంటే నేను తల్లిని తండ్రిని కూడా, నాకు లింగభేదం అనేటువంటిది లేదు. నా తండ్రిలో ఈ రెండు కనపడుతూ ఉన్నాయి. ఒక శిష్యుడు, అతని పేరు కైకోబాద్ దస్తూర్ అండి. అంటే తర్వాత మనకి బాబా సాహిత్యం వెతికితే దొరికిందనమాట. ఒక సహవాసులో చెప్పమన్నారు, బాబా నీ అనుభవం చెప్పరా వీళ్ళందరికీ అంటే అతను ఇలా చెప్పాడు. కైకోబాద్ ఎప్పుడు నోరెప్పుడండి, ఏ సందర్భంలో బాబా ఆజ్ఞ అయితే కానీ తన అనుభవాలు అందరికీ చెప్పుకొని తప్పట్లు కొట్టించుకోవడం మండలి వాళ్ళకి ఇలాంటి సరదాలు ఉండవు. కానీ బాబా ఆర్డర్, లేచి నుంచో అన్నారు, నుంచున్నాడు, చెప్పు నీ అనుభవం అన్నారు. చెప్పి కూర్చున్నాడు అతను. ఇలా చెప్పాడు అతను, కొన్నిసార్లు నేను ప్రభు నామాన్ని జపిస్తూ ఉన్నప్పుడు చంద్రుని లక్షణాలు నాకు అనుభవంలోకి వస్తాయి. అనగా నేనే చంద్రుని అయిపోతాను, దివ్యానందాన్ని అనుభూతి పొందుతాను. మరికొన్నిసార్లు నేను ప్రభు నామాన్ని జపిస్తూ ఉన్నప్పుడు సూర్యుని గుణాలు నాకు అనుభవంలోకి వస్తాయి. అనగా నేనే సూర్యుని అయిపోతాను. ఆ శక్తికి వశమై సొమ్మసిల్లి పడిపోతూ ఉంటాను ఒక్కొక్కసారి. ఇది కైకోబాద్ చెప్పినటువంటి అనుభవం అండి. మూన్ గ్లీమ్ అండ్ సన్ బీట్, ఆర్టెమిస్ జెంటిల్ యారోస్ అండ్ ద రివర్స్ అండ్ వర్డ్స్ ఆఫ్ ఎంచాంట్మెంట్, ద సన్ గాడ్స్ బ్రేజ్ అండ్ యారోస్ wounding the mouth of the parched earth, and it still calling, how long is the path to God's feet? Rain, rain, or the healing of the gentle rain. చంద్రుని వెన్నెల మరియు సూర్యతాపం, అంటే చంద్రుని వెన్నెల అంటే ఆ చల్లదనం. గ్రీకు వనదేవత ఆర్టెమిస్ వదిలే మృదువైన బాణాలు. సూర్యతాపం అంటే కనికరం లేని సూర్యుని బాణాలు. ఇవి అప్పటికే నెరలిచ్చి బీడుబారిన భూమి యొక్క తెరచిన నోళ్ళు, అంటే నెరలు ఇలా ఓపెన్ అయిపోయి ఉంటాయండి భూములు వేసవకాలంలో. ఆ నోటిని గాయపరుస్తోందట ఈ సూర్యుడి కిరణాలు. ఆ భూమి ఇలా తప్పిస్తోంది. భగవంతుని పాదాల వద్దకు చేరాలంటే ఇంకెంత దూరం పయనించాలి. వర్షం వర్షం ఉపశమనం కలిగించే ఆ వర్షం ఎప్పుడు వస్తుందో. అందుకే భాస్కర్ రాజు గారు ఎప్పుడు తొలకరి జల్లు అని చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. అవతార పురుషుడు వచ్చే ముందుగా ప్రపంచం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక్క చుక్క నీరు కూడా భూమి లోపల గర్భంలో కూడా లేకుండా పూర్తిగా ఎండిపోతుందట అండి. నెరలిచ్చేసి ఉంటుందట. ఒక్క చినుకు కోసం అలా నోళ్లు చాపి ఎదురు చూస్తూ ఉంటుందట. అవతారుని రాక ఆయన ఇలా కాలు పెట్టగానే తొలకరి జల్లు కురిసినంత పరవశించిపోయి పొలకించిపోతుందట. ఏ హ్యూమన్ బీయింగ్, ఏ డివైన్ మ్యాన్, టేకింగ్ హ్యూ యాజ్ గాడ్,
అండ్ డిరైవింగ్ మ్యాన్ ఫ్రమ్ మానస్ మైండ్. ఒక హ్యూమన్ బీయింగ్, మనం ఇంగ్లీష్లో హ్యూమన్ బీయింగ్ అంటే మానవుడు కదా, దాన్ని విడదీసి చెప్తున్నాడు ఇక్కడ ఫ్రాన్సిస్. సాక్షాత్తు భగవంతుణ్ణే అంతర్లీనంగా కలిగి ఉన్న మానవుడు హ్యూమన్ బీయింగ్ అంటే. హూ అంటే భగవంతుడికి చెందినవాడు అని అర్థం అట. మానవుడు అనే పదం మనస్సు అనే పదం నుండి ఉత్పన్నమైంది. ఏ హ్యూమన్ బీయింగ్, దట్ ఫైన్ వెహికల్ విచ్ స్పిరిట్ మౌల్డెడ్ విత్ కేర్ అండ్ లవింగ్ ఈగర్నెస్ అండ్ ఇన్ఫార్మ్డ్. ఆత్మ చాలా జాగ్రత్తగాను ప్రేమతో కూడిన ఆతృతతోను ఈ చివరి వాహకం అంటే ముందు చాలా వాహకాలు అయిపోయినాయి కదా, రాయి, లోహం, వృక్షం, క్రిమి ఇవన్నీ అయిపోయినాయి కదా, చివరి వాహకం ఇదిగో ఈ హ్యూమన్ బీయింగ్ మానవుణ్ణి మలిచింది. తర్వాత దానికి విచక్షణ అనేటువంటి జ్ఞానాన్ని కూడా సమకూర్చి పెట్టింది. విచ్ ద ఏంజల్స్ వర్ కమాండెడ్ బై గాడ్ టు వర్షిప్, బట్ విచ్ ఇబ్లీస్ హేటెడ్, అండ్ ఎవర్ సిన్స్ హ్యావ్ ద డెవిల్స్ డిసెండెంట్స్ హేటెడ్ ఇట్ and conditioned it and twisted it to serve their purposes. A human being labored towards through the endless ages of evolution, a man and a woman blueprinted in paradise, Eden, fitted together precisely and realized in actuality after the exile, an immeasurable wandering in a perfect sense, but perfected completely in the men God, the perfect masters, and ఇన్ ద గాడ్ మ్యాన్ ది అవతార్. ఈ తొలి మానవుణ్ణి అంటే క్రైస్తవ సంప్రదాయంలో భగవంతుడు యాడమని, అలాగే యాడమ్ ఈవిని సృష్టించాడు అని క్రైస్తవ సంప్రదాయం చెబుతుంది. ఆ యాడమని పూజించమని భగవంతుడు దేవతలకు ఆజ్ఞాపించాట. కానీ సైతాన్కి, ఇబ్లీస్ అంటే సైతాన్కి ఇది నచ్చలేదు. ఆ తర్వాత సైతాను వారసులు అందరూ కూడా ఈ మానవ రూపాన్ని ద్వేషిస్తూనే వచ్చారు. వారి ప్రయోజనాలకు అనుగుణంగా అతన్ని మలుచుకుంటూ వచ్చారు. ఒక మానవ రూపం అంతులేని యుగాల పాటు పరిణామ క్రమంలో ముందుకు సాగడం కోసం ఎంతో శ్రమిస్తుంది. ఈ మానవ రూపం యొక్క నమూనా తొలుత ఈడెన్ అనే స్వర్గంలో ఒక పురుషుడు మరియు ఒక స్త్రీగా ఖచ్చితంగా పరస్పర సమన్వయంతో జీవించేలా రూపొందించబడింది. మొట్టమొదట్లో మొన్న చెప్పుకున్నాం పురుషుడు స్త్రీ గురించి, స్త్రీ పట్ల ఆ విచక్షణ చూపడం గురించి చెప్పుకున్నాం కదా. మొట్టమొదట్లో ఈ స్త్రీ పురుషులు ఇద్దరు ఎటువంటి తారతమ్యాలు, విచక్షణ, అధికము అల్పము అనేటువంటి తేడా లేకుండా జీవిస్తూ ఉండేవారు కదా. అలాగ మలచబడ్డారు వాళ్ళిద్దరు. అలాగే ప్రవాసం తర్వాత మరియు పరిపూర్ణమైన సంతుల రూపంలో అనంతంగా సంచరించిన తర్వాత సత్యాన్ని గ్రహించింది ఆ మానవ రూపం అన్నమాట. ప్రవాసం అంటే మనందరూ ప్రవాసంలో ఉన్నాం. ప్రవాసం అంటే ఏమిటి? జన్మభూమిని వదిలిపెట్టి విదేశంకి వెళ్ళిపోవడం ప్రవాసం. ఎన్ఆర్ఐస్ అంటాం చూడండి. మన అందరూ ఎన్ఆర్ఐసే అన్నాడు ఫ్రాన్సిస్. ఎందుకని? భగవంతుడు అనేటువంటి ఆ సచిదానంద పరబ్రహ్మమనే మందిరం వదిలేసి విదేశాలకు వచ్చేసాం. ఫారినర్ ఎన్ఆర్ఐలే అయిపోయాం. సో తిరిగి మన జన్మభూమి చేరినప్పుడు ఈ సంతుల రూపంలోనూ అవతారణ రూపంలోనూ వాళ్ళని మనం కలిసినప్పుడు అప్పుడు సత్యం గ్రహించింది ఈ మానవ రూపం. అయితే మానవ దైవాలైన సద్గురులలోనూ దైవీ మానవుడైన అవతారుడిలోనూ ఆ మానవ రూపం పరిపూర్ణతను పూర్తిగా సాధించింది. కానీ అది కూడా మానవ రూపమే, కానీ పరిపూర్ణతను సాధించిన మానవ రూపం అది. మనం ఇంకా దారిలో ఉన్నటువంటి మానవ రూపం. ఎ హ్యూమన్ బీయింగ్, దట్ ఈస్ ఎన్ ఇంట్రెస్టింగ్ వర్డ్. ఫ్రాన్సిస్ చమత్కారంగా చెప్తున్నాడు. మానవుడు అనే పదం చాలా ఆసక్తి కలిగించే పదం సుమ. ఇట్ హెస్ గాట్ టు డూ విత్ ఎ మ్యాన్ యాక్టింగ్ సంథింగ్ లైక్ గాడ్. ఎందుకట? ఆ పదం మానవుడు ఇంచుమించు భగవంతునిలా వ్యవహరించడం అని అర్థాన్ని ఇస్తుందట ఆ హ్యూమన్ బీయింగ్ అనేటువంటిది. బట్ సమ్ డోంట్. అయితే కొంతమంది మానవులు అలా వ్యవహరించరట. అంటే అర్థం అయితే అదే వస్తుంది, కానీ కొంతమంది మానవులు అలా వ్యవహరించారు. మరి ఎందుకలా? దానికి కారణం తప్పనిసరిగా పరిణామానికి సంబంధించిందే అయి ఉంటుంది. పీపుల్ డోంట్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్ ఆల్. అంటే మనం ఇక్కడ ఎలా అర్థం తీసుకోవచ్చు అంటే, ఒక వ్యక్తి
ఎందుకు ఇంత వికృతంగా, ఇంత చెడ్డగా ఒక వ్యక్తి ప్రవర్తిస్తాడు అంటే పరిణామ క్రమంలో అతను పోగు చేసుకున్న సంస్కారాల ప్రభావము. అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. పీపుల్ డోంట్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్ ఆల్. ప్రజలు పరిణామానికి సంబంధించిన అన్నింటినీ అంటే అన్ని వైఖరులను విడిచిపెట్టలేరు. దట్ ఈస్ వై యు గెట్ సమ్ యాక్టింగ్ యాజ్ మీన్ యాజ్ ఎ స్నేక్, ఆర్ యాజ్ కన్నింగ్ యాజ్ ఎ డింగో, ఆర్ యాజ్ ఎ రెండీ యాజ్ ఎ బుల్. అంచేతే కొంతమంది పాము అంత నీచంగా వ్యవహరిస్తారు. పాముని చాలా చెడ్డగా చెప్తారట. మనం సైతాన్ అంటాం కదా, మనం కూడా అది ఎంతసేపు ఎవరిని నాశనం చేద్దాం, ఎవరిని కాటేద్దామని చూస్తూ ఉంటున్నారు. అంత నీచంగా వ్యవహరిస్తూ ఉంటారు. మరికొంతమంది ఒక నక్కలాగా జిత్తుల వారిగా ఉండడాన్ని చూస్తాం. అలాగే ఒక ఆంబోతులాగా కామ ప్రకోపాన్ని ప్రదర్శించడం కూడా చూస్తాం. ఐ న్యూ ఎ మ్యాన్ వన్స్ కుడ్ నాట్ లుక్ ఎట్ ఎనీ విమెన్ విదౌట్ వాంటింగ్ టు గో అట్ హర్. ఏ స్త్రీని చూసినా ఆమెను సొంతం చేసేసుకోవాలి అనే బలహీనతను కలిగిన ఒక వ్యక్తిని నేను ఎరుగుదును. బట్ ఐ సా వన్ విమెన్ హ్యాండిల్ హిమ్. కానీ అలాంటి వ్యక్తిని సైతం అదుపులో పెట్టిన ఒక స్త్రీని కూడా నేను చూశాను. అంటే అతను అనుభవం చెప్తున్నాడు అనమాట. జస్ట్ లుక్డ్ ఎట్ హిమ్ అండ్ హీ చేంజ్డ్ కలర్ అండ్ గేవ్ ఏ కైండ్ ఆఫ్ ఎ స్నార్ట్ లైక్ ఏ బుల్ ఓట్ వాజ్ సఫోకేటింగ్ అండ్ మేడ్ ఆఫ్. ఆమె అతని వైపు తీక్షణమైన కొరకరలాడే చూపును విసిరిందట ఆవిడ. వెంటనే అతని ముఖంలో రంగులు మారిపోయాయి. అతడు ఊపిరాడని ఒక ఎద్దులాగా బుసకొడుతూ అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఐ సెడ్ టు హెర్, దట్ ఈస్ ఎ ప్రిటీ పవర్ఫుల్ సార్ట్ ఆఫ్ ఎ లుక్ మిస్. ఎస్, షీ సేస్, ఐ కాల్ ఇట్ మై మిర్రర్ లుక్. దే గెట్ దేర్ హార్న్స్ ట్యాంగిల్డ్ అప్ ఇన్ ఇట్ అండ్ డోంట్ లైక్ వాట్ దే లుక్ లైక్. నేను ఆమెతో అన్నానమ్మా, నీ చూపు చాలా శక్తివంతంగా చీకొట్టింది అతన్ని అన్నాను. అవును, అది నా రుద్రకాళీ రూపం. దాన్ని చూసి ఎవడైనా సరే తోక ముడవాల్సిందే అంది ఆవిడ. అంటే బహుశా ఆ స్త్రీ ఎవరో దొరకలేదండి నెట్లో. భారతదేశానికి చెందినటువంటి స్త్రీయే అయి ఉండొచ్చు మనకి. యాజ్ విత్ మోస్ట్ పాపులర్ నోషన్స్, ద నోషన్ దట్ ట్రావెల్ ఈజ్ బ్రాడెనింగ్, the reverse is true, because it ties ever more tightly the knots in the net of the senses. ఒక ప్రజాదరణ పొందిన ఒక అభిప్రాయం ఏమిటయ్యా అంటే, పర్యటనలంటే ఒకటి జ్ఞానాన్ని విస్తరింపజేస్తాయి. మీరు మలేషియా వెళ్ళారండి, సింగపూర్ వెళ్ళారండి, అమెరికా వెళ్ళారండి అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మన జ్ఞానం చాలా విస్తారం అయిపోతుంది అనే భావంలో అనమాట. ఇతనేమంటున్నాడంటే, ఈ అభిప్రాయం విషయంలో విరుద్ధమైన అభిప్రాయమే నిజం అనిపిస్తుంది నాకు. అంటే నువ్వు ఇవన్నీ తిరిగావంటే నీ జ్ఞానం ఇంకా నాశనం అయిపోతుంది. అంటే నీకు ఇప్పుడు ఉన్న జ్ఞానం అలా ఉంచుకో, కొత్త వద్దు అని చెప్తున్నాడు ఫ్రాన్సిస్. ఎందుకట? ఈ ప్రయాణాలు ఇంద్రియాల సంకెళ్లలో మానవుణ్ణి మరింతగా బందీ చేసేస్తాయి. ఇప్పుడు సింగపూర్ వెళ్తాడు, ఓ పెద్ద షోరూంలో చూసేది ఏదో ₹1,00,000 ఉంది, అది ఇక్కడ అది కొనలేకపోతాడు, జేబులో డబ్బులు లేవు, ఇక్కడికి వచ్చేది చెప్తుంటాడు అది ఎప్పటికైనా కొనేయాలండి మనం అని. అంటే ఏమిటి? వాడు మనసు దానికి బందీ అయిపోయింది. ఈ కోరిక ఈ జన్మలో తీర్చుకోలేదనుకోండి, నెక్స్ట్ జన్మలో మళ్ళీ వాడు పుట్టి ఆ వస్తువును కొనుక్కొని చావాలి, వాడి తప్పదు. ఎందుకని? ఈ కోరిక ప్రింట్ అయిపోయి ఉంటుంది కాబట్టి. సో వీడు ఏం చేశాడు? ఇవన్నీ చూసి 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 వీడి బంధనాలు పెంచేసుకున్నాడు అని చెప్తున్నాడు. ఇట్ కాజెస్ వన్ టు సీ మెనీ థింగ్స్ అండ్ రిమెంబర్ ఫ్యూ. ఇంకా ఏమిటట? నష్టాలు చెప్తున్నాడు. అనేక విషయాలు చూస్తాడట, కొన్ని విషయాలే గుర్తుపెట్టుకుంటాడు. అన్నీ గుర్తుండవు కదా మనకి. చూడండి, మనం ఒక 100 ఐటమ్స్ చూసామనుకోండి, తిరిగి తిరిగి ఒక 10 విషయాలు చెప్తాం ఇంటికి వచ్చి మనం. టు మేక్ మెనీ అక్వైంటెన్సెస్ అండ్ ఫ్యూ ఫ్రెండ్స్. అనేక పరిచయాలు మనం చేస్తాం, కానీ కొద్ది మందిని మాత్రమే మిత్రులుగా చేసుకోగలం. It leads the imagination on to tomorrow and prevents the mind dwelling on the moment of today. మనస్సును రేపటి ఏర్పాట్ల మీదే లగ్నం అయ్యేలా చేస్తుంది. ప్రస్తుత క్షణంలోని విషయాల మీద శ్రద్ధ పెట్టకుండా చేస్తుంది. ఉదాహరణకు మనం ఏదో ఒక మ్యూజియంకి వెళ్ళాం, చూస్తున్నాం, అడు ట్రావెల్ ఏజెంట్ ఫోన్ చేస్తాడు, ఏమన్నా రేపు ఏర్పాట్లు చెప్పండి ముందు
అవి డిసైడ్ చేయండి అంటాడు. వీడు ఏం చూడకుండా వాడితో గంటలు మర్నాడు ఏర్పాట్ల గురించి వీడు మాట్లాడతాట. అంటే మనకు ప్రాక్టికల్గా మనకి జరిగేవి చెప్తున్నాడు అనమాట. ఇట్ స్కాటర్స్ ఎఫెక్షన్ అండ్ ప్రివెంట్స్ లవ్ ఫ్రమ్ మేనిఫెస్టింగ్. మన ఆత్మీయుల నుండి దూరంగా ఉండడం వలన ప్రేమానురాగాలు వ్యక్తం అవ్వడానికి అవకాశం ఇవ్వదుట. ది ఐడియల్ మ్యాన్ ఈజ్ వన్ హూ హ్యాస్ నెవర్ బీన్ బియాండ్ ది బౌండరీస్ ఆఫ్ హిజ్ ఓన్ డిస్ట్రిక్ట్. చూడండి, ఫ్రాన్సిస్ తమాషాగా చెప్తున్నాడు. ఆదర్శవంతమైన మానవుడు ఎవడయ్యా అంటే తను నివసిస్తున్న జిల్లా దాటి ఒక్కసారి కూడా ఎవడు బయటికి వెళ్ళలేదు వాడే అంటాను నేను. హూ వెల్కమ్స్ ద వరల్డ్ యాజ్ ఎ విజిటర్, హూ ఎక్సెప్ట్ దట్ హీ మస్ట్ ఈట్ ఆర్ టు విజిట్ హిస్ ఫ్రెండ్ ఆర్ హార్డ్లీ లీవ్స్ హిస్ హౌస్. తినడానికి కానీ లేక ఒక మిత్రుడిని చూడడానికి తప్ప తన ఇంటిని ఎప్పుడూ విడిచిపెట్టి వెళ్ళని వాడే ఆదర్శవంతమైన మానవుడు అంటాను నేను. హూ వెల్కమ్స్ ద వరల్డ్ యాజ్ ఏ విజిటర్, ఈ ప్రపంచాన్ని ఒక సందర్శకుడిలాగా ఎంచి స్వాగతం పలికి, అండ్ ఆఫ్టర్ ఎ లిటిల్ వైల్ కండక్ట్స్ ఇట్ కర్టియస్లీ టు ద డోర్. మనకి ఎవడో వస్తాడు, ఏమంటే ఫలానా వాళ్ళు ఇక్కడ ఉన్నారా అని ఎంక్వైరీ చేసుకుంటూ మన డోర్ దగ్గరికి వచ్చి బెల్ల కొడతారు, తలుపు తీస్తాం మనం. ఏం కావాలండి మీకు, రండి లోపలికి అంటాం. ఫలానా వాడు రండి నేను చూపెడతానని చెప్పి ఆ గుమ్మం దాకా సాగనంపి అదేదో ఆ 2వ ఫ్లోర్లో ఉన్నాడండి ఆయన వెళ్ళండి అని చెప్పి ఆ గుమ్మం దాకా వెళ్ళి పంపించేస్తాం, వదిలించుకుంటాం. అలాగూ ప్రపంచాన్ని వదిలించుకుంటాడట. వాడు ఆదర్శవంతమైన మానవుడు. అంటే ఒక సందర్శకుడిలాగే ముందు స్వాగతం పలుకుడా, బాగున్నారా రండి రండి అంటాడట. కాసేపు మర్యాదగా మాట్లాడిన తర్వాత డోర్ దగ్గరికి సాగనంపేసి తలుపేసేస్తాడట. అంతవరకే ఈ ప్రపంచంతో కనెక్షన్ మెయింటైన్ చేస్తాడు. వాడు ఆదర్శవంతమైన మానవుడు. ది వెరీ ఐడియల్ మ్యాన్ ఈజ్ ఎ బుల్లా షా, అన్లెటర్డ్ సేవ్ ఫర్ వన్ లెటర్, అన్మైండెడ్ సేవ్ ఫర్ వన్ ఆబ్జెక్ట్ బిఫోర్ హిజ్ మైండ్ సైట్. నా దృష్టిలో మిక్కిలి ఆదర్శవంతుడైన మానవుడు ఆ బుల్లా షా అనేవాడే. వాడికి వచ్చింది ఒక అక్షరమే. ఆ ఒక అక్షరం తప్ప ఇంకో అక్షరం అంటే వాడికి ఇష్టం ఉండదు, వాడు పలకడు, వాడి ధ్యాస మరల్చడు ఆ అక్షరం మీదకి. తన మనోనేత్రం ముందు ఉన్న ఆ ఒకే ఒక్క విషయాన్ని తప్ప దేనిని పట్టించుకోనివాడు. అతడు ఆదర్శవంతుడైన మానవుడు. అంటే ప్రపంచం యొక్క తీరుకి పూర్తి భిన్నంగా ఫ్రాన్సిస్ ఆలోచన నడుస్తూ ఉంది. అంటే మనం అన్నీ తెలిసేసుకుంటే వాడు గొప్ప జ్ఞాని అనుకుంటాం. కానీ ఇతనే ఉంటున్నాడు, నీకు నీ ప్రభు మీద ఉన్నటువంటి ఆ ధ్యాస పోగొట్టుకుంటావు, అన్నీ నీకు ఎందుకురా అవన్నీ అంటున్నాడు ఇక్కడ. అండ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ చిల్డ్రన్, బికాస్ వీ హ్యావ్ డిస్పైజ్డ్ ద సెయింట్స్ అండ్ రిడిక్యూల్డ్ ద వేస్ ఆఫ్ ఆర్ట్ అండ్ హీడెడ్ నాట్ ద సక్సెసివ్ వర్డ్ ఆఫ్ బ్రైట్నెస్. ఇక పిల్లల సమస్య వచ్చేసింది. ఇది ఎందుకు వచ్చిందయ్యా అంటే మనం సంతులను అలక్ష్యం చేసేసాం, కళ యొక్క తీరులను ఎగతాళి చేసేసాం. మనం ఈ ప్రకాశం యొక్క పద పరంపరను అంటే సద్గురువుల సందేశాలు, అవతారుని సందేశాలను ఖాతరు చేయడం మానేశాం. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారండి, పెద్దవాళ్లను చూసి వాళ్ళు ఎలా జీవిస్తున్నారో గమనించి దాన్ని అనుకరించి నేర్చుకుంటారు వాళ్ళు, అంతే కదా. ఇప్పుడు చూడండి, కొంతమంది పిల్లలు మాటలు వచ్చేవాళ్ళు తండ్రి గట్టిగా అరుస్తూ ఉంటే వీడు కూడా దాన్ని ఇమిటేట్ చేసి అలాగే అరుస్తూ ఉంటాడు. వాడు తప్పు మాటలు మాట్లాడితే ఆ మాటలే ఈ చంటివాడు కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకని వాడు అనుకరించి నేర్చుకుంటాడు. అంచేత మనం అనుకరించినాక మన దగ్గర సరికేది, మనం సొంతుల్ని వదిలేసాం, ఈ ప్రకాశమైన దాన్ని వదిలేసాం, అవతారులు సద్గురువుల సందేశాలని అసలు ఖాతరే చేయటం లేదు. వెన్ వర్డ్స్ నో లాంగర్ హ్యావ్ వాల్యూ, మన పరిస్థితి చెప్తున్నాడు అనమాట. పదాలకు ఇక ఎంత మాత్రం విలువ లేకుండా పోయింది. వెన్ ఎ మ్యాన్స్ వర్డ్ ఈజ్ గివెన్ లైట్లీ అండ్ లవ్ ఈజ్ బార్టర్ అండ్ ఆర్ట్ డ్రెస్డ్ ఇన్ ఓర్డమ్ అండ్ మార్క్డ్ అండ్ ద ఐస్ డస్ నాట్ లుక్ స్ట్రెయిట్లీ అండ్ ద మౌత్ డ్రాప్స్ ఫిల్త్ and convulses before a gentle word brother, and ear is denied solitary listening and is sold into boredom for lust of advertising and propaganda. The children have no one to whom they can turn, no one whom they can trust. Secureless, homeless, parentless and wandering they become. ఈ ఒక్క పద్యంలో ప్రపంచంలోని ఈ పిల్లలు బాల్య దశ ఎంత దయనీయమైన పరిస్థితికి చేరిపోయిందో ఒక్క పద్యంలో
ఫ్రాన్సిస్ చెప్పేశాడు. ఇక్కడ మనం మాట్లాడే పదానికి దేనికి విలువ లేకుండా పోయిందటండి. మానవుడు వాగ్దానం అని చాలా తెలివిగా ఇచ్చేస్తూ ఉంటాడట. అంటే దాన్ని నెరవేర్చడానికి శ్రద్ధగా తీసుకోవడం అనమాట. కుర్రోడు చూస్తూ ఉంటాడు, మా నాన్న ఏం చేస్తున్నాడని. మీకు ఎందుకంటే రేపుడికి అవ్వ కూడా వేస్తాను కదా అంటాడు. ఆ పొద్దున్న ఫోన్ చేయగానే అవ్వలేదండి రేపు చూద్దాం అంటాడు. ఏమి నేర్చుకుంటాడు వాడు? అలాగే ప్రేమ అనగా సరుకునకు బదులుగా ఇచ్చిపుచ్చుకునే సరుకు అయిపోయిందట మన ప్రపంచంలో ఇప్పుడు. కళ అనేది వ్యభిచారం అనే దుస్తులు ధరించేసిందట ఇప్పుడు. అంటే అపహాస్యానికి గురైందట. కళ్ళు తిన్నగా చూడటం లేదట, వంకరగా చూస్తున్నాయి మన కళ్ళన్నీ కూడా. నోటి నుండి మలినమే కారుతూ ఉందట. అంటే మనం ఏం మాట్లాడినా మలినమే, అశుద్ధం లాంటి మాటలే వస్తూ ఉన్నాయి. సోదరుడు అనే మృదువైన పదాన్ని పలకడానికి కంపించిపోతున్నట్ట మానవుడు. అంటే పక్కవాడిని సోదరుడని పిలవడానికి భయమేసేస్తుంది. శివుని ఏకాంతంగా విననీయకుండా హాయిగా ఒక భగవంతుడు మాట పెట్టుకుని పాట విందామంటే రొద, పక్క నుంచి గోల. ప్రకటనలు మరియు ప్రచారాలు అనే తీవ్రమైన కాంక్ష కారణంగా ఈ మాట వ్యభిచారంలోనికి అమ్ముడైపోయింది. ఈ సంతులు, అవతారులు, సద్గురువులు చెప్పిన మాటలు ఉన్నాయి, కానీ అవి లేవు. ఈ అడ్వర్టైజింగ్ కోసం అమ్ముడిపోయి ఆ మాటలే మనకు వినపడుతూ ఉన్నాయి. టీవీ పెట్టినా, బయట రోడ్డు మీదకి వెళ్ళినా ఇవే. పిల్లలు తమ సంరక్షణకై ఎవరి వైపు చూడగలరు పాపం? వారు విశ్వసించడానికి ఎవడూ లేడే. వారికి ఎలాంటి భద్రత లేదే, వారికి ఎలాంటి ఆశ్రయము లేదే. వాళ్ళకు బాధ కలిగింది, ఎవరితో చెప్పుకుంటారు? ఎవరికాడే బిజీ. వారికి నిజంగా తల్లిదండ్రులు లేరు. తల్లి తండ్రి అంటే ఏంటి? కష్టం వచ్చినప్పుడు హక్కును చేర్చుకొని నీకు నేనున్నాను అని ఆప్యాయంగా ప్రేమను పంచేది తల్లి. ఆ తల్లికి ఇప్పుడు ఖాళీ లేదు. 5 నిమిషాలు ఖాళీ ఉంటే టీవీ మీద కూర్చుంటోంది, లేకపోతే మొబైల్ పట్టుకొని యూట్యూబ్, ఫేస్బుక్ చూస్తోంది. ఖాళీ లేదు. అలాగే తండ్రి జీవితంలో ఎలా నడవాలో, నీకు సమస్య వస్తే నేను ఉన్నాను కదా అని చెప్పేవాడు. వాడికి అసలు ఖాళీ లేదు. పాపం ఈ పిల్లలు ఇప్పుడు దేశ దిమ్మరులు అయిపోయారు. ఎక్కడికైనా పోరా అంటున్నారు, వాడు పోతానంటే పొమ్మంటున్నారు, డబ్బులు కొనేసి టికెట్ కొని ఇచ్చేస్తున్నారు. అంటే ఇంత దయనీయమైన పరిస్థితిలో బాల్య వ్యవస్థ దిగజారిపోయింది. అండ్ ఇట్ ఈస్ ది అన్డిసిప్లిన్డ్ పేరెంట్, ద పేరెంట్ హూ లవ్స్ నాట్ పీపుల్షిప్ సేస్ టు ద చైల్డ్ డోంట్, అండ్ ది వర్డ్ డోంట్ the child hears, continue in what you are doing. సుశిక్షితుడు కానటువంటి తండ్రి అంటే తనే సరిగ్గా పెంచబడలేదన్నమాట. ఒక సరైన శిక్షణ లేకుండా పెరిగేశాడు అటువంటి తండ్రి. అలాగే సుశిక్షితుడు అవ్వడానికి ఇష్టపడని తండ్రి తన పిల్లలతో వద్దురా, అలా చేయకు, ఎంతసేపు వద్దు 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 చేయకు మరి అని చెప్తూ ఉంటాడు వాడు. అంతేకాని దాన్ని ఎలా చేయాలో చెప్పడనమాట. అలా చేయకు అని ఈ సుశిక్షితుడు కానటువంటి తండ్రి యొక్క మాటలో నా మాటను పట్టించుకోకలే అనే భావం బిడ్డకు స్ఫురిస్తుంది. నాన్న అలా తిరగగానే వాడు మళ్ళీ అదే పని చేస్తూ ఉంటాడు. ఎందుకని ఎలా చేయాలో చెప్పట్లేదు ఆ నాన్న. చెబితే వీడి కన్విన్స్ అయ్యి అది చేసినేమో. బికాజ్ ఇన్ ది అన్డిసిప్లిన్డ్ పేరెంట్స్ వర్డ్ ఇది ఇంజంక్షన్ టు ఇగ్నోర్ ఇట్. ఇట్ ఈస్ దట్ ది అన్డిసిప్లిన్డ్ గవర్నమెంట్ comprising men who love not learning and have not acquainted themselves with the divine truth, nor sought to model themselves in the image of art. It is that when they make a law, contained in that law is a command to break it. ఇక్కడ ఒక పరమసత్యం ఫ్రాన్సిస్ చెప్పిస్తూ ఉన్నాడండి. నేర్చుకోవడానికి ఇష్టపడనటువంటి, దైవీ సత్యాలతో పరిచయం లేనటువంటి, కళ యొక్క ప్రతిరూపంగా తమను మలుచుకోవాలని కోరుకోనటువంటి మానవులతో ఏర్పడిన ప్రస్తుత ప్రభుత్వాలు, అది చూసారా, ఈ ప్రభుత్వాలకి వాళ్ళకే నేర్చుకోవడానికి ఇష్టపడిన మానవులట ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు. దైవీ సత్యాలతో ఎలాంటి పరిచయం లేని మానవులట ఆ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు. కళ యొక్క ప్రతిరూపంగా తమను తాము మలుచుకోవాలని ఎటువంటి కోరిక ఉండని వారట. వీళ్ళు నడుపుతున్నారు ప్రభుత్వాన్ని. ఇలాంటి వాళ్ళు ఒక చట్టాన్ని చేసినప్పుడు ఆ చట్టంలో దీన్ని ఉల్లంఘించడం అనేది కూడా ఎమిడి ఉండేలాగే చట్టం తయారు చేస్తారట. దీన్ని ఎలాగ ఉల్లంఘించాలో కూడా ఆ బిట్వీన్ ద లైన్స్ చెప్పేస్తారట వాళ్ళు.
And it is that because of these things, this age is an avataric age, a time when we have sunk to a low level of living and being, and only by the fully and perfect descent of himself as a man can he re-establish the way of virtue, the way of peopleship and love and delight of humanness in men. ఈ పద్యంలో మనం అన్నీ చెప్పుకున్నాం చూడండి. ఈ పరిస్థితుల కారణంగానే మనం జీవిస్తున్న యుగం అవతార యుగం అయ్యిందట. అంటే ఈ దుర్భర పరిస్థితులను చక్కదిద్దడం కోసమే అవతారుడు రావాల్సి వచ్చింది. ఈ సమయంలో మానవులమైన మనం అధమమైన స్థాయి జీవనానికి జీవించడానికి దిగజారిపోయాం. మంచి మార్గాన్ని పునఃప్రతిష్ఠ చెయ్యాలంటే భగవంతుడు ఒక మానవుడిగా పూర్తిగా పరిపూర్ణంగా అవతరించి రావలసిందే, వేరే మార్గం లేదు. ఆయన వచ్చి సరైన శిక్షణ ఇచ్చి ప్రేమను పంచి ఇచ్చి మానవత్వాన్ని మానవులలో నింపగలడు. లిటిల్ స్ట్రీమ్స్ రన్ టువర్డ్స్ బిగ్ స్ట్రీమ్స్ అండ్ రివర్స్ లూజ్ దెమ్సెల్వ్స్ ఇంటు ద ఓషన్. But the streamlets of God, the little children, have no one to bear them to the divine ocean of their origin. They spilt over and bitumen and concrete in small escaped floods. చిన్న సెలయేళ్ళు పెద్ద సెలయేళ్లలో కలుస్తూ ఉంటాయి. మనం పెద్ద పెద్ద నదులు ఎలా ఏర్పడ్డాయో మనం వెనక్కి వెళ్ళి చూస్తే కనుక ఆ మూలంలో ఇవన్నీ మనకు తెలుస్తాయి. ముందు ఒక చిన్న సెలయేరుగా ఉండి అది ఒక పెద్ద సెలయేరులో కలుస్తుంది. అలాగే నదులు సముద్రంలో చేరిపోయి తమను తాము పోగొట్టుకుంటాయి. అంటే ఫ్రాన్సిస్ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ విశ్వంలోని నీటి వనరులన్నీ ఒకదానికొకటి సాయం చేసుకుంటూ సముద్రంలో కలిసిపోతాయి. కానీ భగవంతుని చిన్న ఏరులైన పిల్లలను, అంటే ఈ పిల్లలంటే ఎవరు? చిన్న జీవాత్మలు అన్నమాట. తమ ఆదిమూలమైన దైవీ మహాసాగరానికి ఎవడు చేరుస్తాడు పాపం వాళ్ళని? సో ఇంకొక నదిలో కలవడానికి ఒక పెద్ద సెలయేరు కానీ నది కానీ దొరక్క వాళ్ళు తార్ రోడ్డు మీదో కాంక్రీటు మీదో చిన్న వరదలా ప్రవహించి అక్కడే ఎండిపోతున్నాయట ఆ పిల్లల సెలయేళ్ళు. చూడండి ఎంత అందంగా చెప్తున్నాడు. అంటే ప్రధాన ప్రవాహంలో కలవలేకపోతూ ఉన్నారు పాపం వాళ్ళు. ఘోస్ట్ టాక్ ఇన్ స్కూల్ రూమ్స్, మేల్ వాయిస్ ఫీమేల్ వాయిస్ టాకింగ్ ఘోస్ట్ టాక్. ఈ ఘోస్ట్ టాక్ అంటే ఇక్కడ చెప్తున్నాడు ఫ్రాన్సిస్, స్కూల్ గదిలో ఏం జరుగుద్ది? మగ గొంతులు ఆడగొంతులు, అంటే మగ టీచర్లు ఆడ టీచర్లు. ఇక అక్కడ ఈ టీచర్లు చెప్పే పాఠాలు అది ఘోస్ట్ టాక్. అంటే ముభావంతో ఒకడినొకడు ప్రేమించకుండా నేను చెప్పే విషయాలు వాడికి అన్నీ అర్థం అవ్వాలి అనేటువంటి ఆ కోరిక లేకుండా పొడి పొడిగా నా పని నేను చేసిపోతున్నాడు వెంటి వెన్న లేకపోతే ఆడ కర్మ అనుకుంటూ చెప్పేది ఘోస్ట్ టాక్ అంటారట ఇంగ్లీష్లో. ముభావంతో అంటే ప్రేమగా వాడికి అర్థమయ్యేలాగా చిరునవ్వుతో చెప్పడం అనేది పోయిందట. ముభావంతో కూడిన హృదయం లేని మాటలే ఈ స్కూల్లో. టెల్ దెమ్ అబౌట్ యానిమల్స్. వాట్ విల్ వి టెల్ ది లిటిల్ చిల్డ్రన్? టెల్ దెమ్ అబౌట్ యానిమల్స్ దట్ ఫ్రిస్క్ ఆన్ ది ఎర్త్. ఏం చెప్తున్నారు పాఠాలు? ఒకసారి చూడండి, ఏ పుస్తకం తిరిగేసి స్కూల్లో ఏం చెప్తున్నారు? భూమి మీద కుప్పి గంతులు వేసి జంతువుల గురించి చెబుతాం. ఇదే కదా మనం చెప్పేది. దేర్ ఆర్ పిక్చర్స్ ఆఫ్ దెమ్ ఇన్ ది పిక్చర్ బుక్స్. పిక్చర్ బుక్స్ కూడా ఉంటాయి. దానిలో ర్యాబిట్, ల్యామ్, గోట్, టైగర్, క్యామిల్ ఇవి మనం చూపెడుతూ ఉంటాం. ఆ పుస్తకాల్లో వాటి బొమ్మలు కూడా ఉంటాయన్నమాట. లిటిల్ ల్యామ్, లిటిల్ ల్యామ్, lamb chops for breakfast too. Outside sun in the sky. Get up teacher and organize some game. They have forgotten playway. You must show them how. లిటిల్ ల్యాంబ్ అనే పాటలు పాడించి అంటే ఆ ల్యాంబ్ని ప్రేమించాలి అని చెప్పి వెంటనే ఫలహారం కోసం మళ్ళీ ఆ లిటిల్ ల్యాంబ్ మాంసాన్ని తెచ్చి పెడతారట. ఎగతాళిగా చెప్తున్నారు అనమాట. మనం వాళ్ళకి నేర్పేది ఒకటి, వాళ్ళతో చేయించేది ఒకటి. ఏం విలువ ఉంది నీ మాటకని చెప్తున్నాడు. లిటిల్ ల్యాంబ్ అంటే ఆ ల్యాంబ్ని ప్రేమించు, అది చాలా మంచిది, అమాయకమైంది అని చెప్పి వాడు వెంటనే పాఠం అయిపోగానే వాడికి చాప్స్ పట్టుకొచ్చి ఆ ల్యాంబ్ మాంసాన్ని తెచ్చి వాడికి పెడతామట. నవ్వుతూ ఫ్రాన్సిస్
ఆ ఉపాధ్యాయులకి సలహా ఇస్తున్నాడు, అయ్యా ఆరు బయట సూర్యుడు ఉన్నాడు, అక్కడ తీసుకెళ్ళి వెళ్ళి. మనం ఎప్పుడు పిల్లల్ని తరగతి గదిలోనే బంధించి ఉంచేస్తూ ఉంటాం. వారికి ప్రకృతిని చూసే అవకాశాన్ని ఇద్దాం. ఆరు బయట ప్రకృతి ఎంతో ఉల్లాసంగా ఉంది. నిజానికి మనం చెప్పే పాఠాల కంటే ప్రకృతియే ఎంతో విలువైన పాఠాలను వాళ్ళకు నేర్పుతుంది. అంటే ఫ్రాన్సిస్ తన భావాన్ని, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించిన భావాలను కూడా చెప్తూ ఉన్నాడు ఇక్కడ. చూడండి, మొత్తం మనం చదువుకొస్తూ ఉంటే భగవంతుడి జీవన శైలి మొత్తం కవర్ చేసుకుంటూ వచ్చాడు ఇతను దీనిలో. బ్రింగ్ దమ్ ఇన్సైడ్ అగైన్, లెట్ ది లేడీ వాయిస్ అండ్ ద జెంటిల్మెన్ వాయిస్ టెల్ దెమ్ అబౌట్ రెడ్ ఇండియన్స్ ఆర్ అబారిజిన్స్. No stories of King Arthur or King Rama and valor and gentleness and courtesy. No poems of desperate lovers. No little preludes of John Sebastian Bach. ఓ టీచర్లారా లేవండి, పిల్లలతో కొన్ని ఆటలు ఆడించండి. పాపం వాళ్ళ ఆటలు ఆడడం పూర్తిగా మర్చిపోయారు. అంచేత ఎలా ఆడాలో కూడా మీరే నేర్పించాలి. వాళ్ళకి తెలియపోపం మర్చిపోయారు వాళ్ళు. కాసేపటి తర్వాత మళ్ళీ గ్లాసుల్లోకి తీసుకురండి, మళ్ళీ మీ పాఠాలు మీరు చెప్పండి, మీకు ఏమొచ్చు, ఇవే ఏం చెప్తారు మీరు, రెడ్ ఇండియన్స్ ఇవి చెప్తారు మీరు. అంతే, పనికొచ్చి ఇదేమి ఇవి చెప్పడం రాదు కదా. ఆది మానవుల గురించి ఇవి నిరర్థకమైన విషయాలు మీరు చెప్పేవి. అంతేకాని కింగ్ ఆర్థర్ అంటే క్రిస్టియన్ దీనిలో చాలా గొప్ప భగవత్ ప్రేమికుడు అతని కథ కానీ, శ్రీరామచంద్రమూర్తి కథ కానీ, వారి ధైర్య సాహసాలు కానీ, వారి సౌమ్యత గురించి కానీ, వారి మర్యాద గురించి కానీ ఒక్క కథ ఉందా మీ దగ్గర? అన్నింటినీ త్యాగం చేయడానికి తెగించిన ప్రేమికుడు గురించి ఒక్క పద్యమైనా ఉందే మీ పాఠాల్లో? ప్రసిద్ధ యూరోపియన్ సంగీతకారుడైన జాన్ సెబాస్టియన్ బ్యాక్ అతని ఒక్క ఆలాపన గురించైనా ఈ చంటి వాళ్ళకి చెప్పడానికి లేదా నీ దగ్గర? ఇక్కడికి ఈరోజు ముగిద్దామండి. అవతార్ మెహేర్ బాబాకి జై.